అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 13వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి అదే సందర్భంగా విశాఖ జిల్లా బీసీ కులాల ఉపాధ్యక్షుడిగా, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మీడియా ముందుకు రావడానికి ప్రధానమైన కారణం, ఈ శాసనసభ సమావేశాల్లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తుంది. మరి బీసీ కులాల్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మరి కిందటి సంవత్సరం బీసీ సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తాను ప్రకటించినప్పుడు కూడా అది అందన ద్రాక్షగా మిగిలిపోయింది. కాబట్టి ప్రభుత్వానికి బీసీ కులాల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేయుచున్నాం, ఈ సంవత్సరం అయినా సబ్సిడీ రుణాలు మంజూరు చేయమని ఒక బీసీ కుల ఉపాధ్యక్షుడిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయుచున్నాం. మరి అదే సందర్భంగా గత ప్రభుత్వంలాగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ నిధులు లేకుండా చేసి బీసీ రుణాలని ఎగవేసే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది. మరి చేసిన తర్వాత బీసీలు కూడా ఈ ప్రభుత్వం మాకేం చేయలేదన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఒక విశ్వసనీయత, ఒక ప్రజా పాలన అందించే నాయకత్వం కూటమి ప్రభుత్వంలో ఉందని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా బీసీ కులాలు అందరి తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ బడ్జెట్లోనైనా సరే చేతి వృత్తుల వారికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, సబ్సిడీ రుణాలు మంజూరు చేసి మరి వారికి రుణాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు శ్రీ విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు మరి విష్ణుకుమార్ రాజు గారికి ఒక విజ్ఞాపన పత్రం కూడా మేము అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారిని, సార్ అసెంబ్లీలో మీరు ఇది బీసీ కులాల తరపు నుంచి మా బాణీ వినిపించమని ఆయన కోరడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా దానికి అంగీకరించారు. బీసీలు ఉంటే మేము ఉన్నాం, మా కూటమి ప్రభుత్వం ఆయన హామీ ఇచ్చారు. మరి అదే సందర్భంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులాలు 55 సంవత్సరాలు వచ్చిన ప్రతి వ్యక్తికి పెన్షన్ మంజూరు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దాన్ని ఈ రోజు వరకు కూడా ఎటువంటి పరిగణలో తీసుకురాలేదని మా బీసీ మినిస్టర్ గారు సబితమ్మకు కూడా మేము తెలియజేస్తున్నాం. మరి అదే సందర్భంగా ఈరోజు ఏ ప్రభుత్వానికైనా కూడా బీసీలు అండగా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నూతన రాజధాని నిర్మాత, సంపద సృష్టించే వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. రాష్ట్రం ఎన్ని అప్పుల పాలైనప్పుడు కూడా ఒక నమ్మకంతో, ఒక భరోసాతో మరి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి ఈ పాలన అందించేది బీసీలనే ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరదే సందర్భంగా మరి ప్రభుత్వానికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, కానీ మరి కార్పొరేషన్లో ఉన్న మా బీసీ కులాలందరికీ కూడా న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కష్టం ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు కూడా బాధ్యత ఉందని మేము ప్రశ్నించలేకపోతున్నాం. కానీ మా బీసీ కులాలైతే అన్యాయం అయిపోతున్నారు, వారికి రుణాలు మంజూరు చేయండి సబ్సిడీ మీద అని చెప్తూ, మరి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతవరకు బీసీలకి ఒక సంఘటిత నిధి అయితే లేదు. చాలామంది మంత్రులు మాట్లాడచ్చు, తర్వాత ఎమ్మెల్యేలు మాట్లాడచ్చు, కానీ మాకు ఒక సంఘటిత నిధిని ఏర్పాటు చేయమని, అలాగే బీసీ కులాల్లో ఎవరికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ అయితే లేదు. నేను మా గౌరవ ముఖ్యమంత్రి వారికి నేను మనవి చేస్తున్నా, చాలామంది ఈ బీసీ కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేకుండా
ఈరోజు ప్రైవేట్ కమ్యూనిటీ హాల్లో పెళ్లి చేయాలంటే లక్షలాది రూపాయలు కట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను, కమ్యూనిటీని పరిగణలో తీసుకోండి, వాళ్ళ జనాభా ప్రాతిపదికపై తీసుకోండి, వాళ్ళకి స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ని కట్టించుకునే విధంగా స్థలాలు ఇచ్చే విధంగా మీరు ప్రోత్సహించమని మరి మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వేలాది ఎకరాలు ఏదో ఇన్ఫోర్సో టెక్నికల్ వర్క్స్గా ఇస్తున్నారు, కానీ అదే దృష్టిలో పెట్టుకొని మా బీసీ కులాలకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఆ క్యాస్ట్ని బట్టి వారి యొక్క జనసాంద్రతను బట్టి కమ్యూనిటీ హాల్ కూడా ఇమ్మనమని ఈ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. మరి ఇదే సందర్భంగా మరొకసారి మా విజ్ఞాపన పత్రాన్ని అందుకున్న మా నార్త్ కాన్స్టిట్యున్సీ బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు కూడా మరి మా బీసీలకు అండగా ఉన్నారు. అరుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి మా ఎమ్మెల్యే మా విష్ణుకుమార్ రాజు అని మీడియా ద్వారా తెలియచేస్తూ, ఈ బడ్జెట్లో మా బీసీ కులాలకి నిధులు మంజూరు చేయమని, సబ్సిడీ లోన్లు మంజూరు చేయమని మరొకసారి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బీసీలు అండగా ఉంటారని మరొకసారి తెలియచేస్తూ, మా రాజధాని నిర్మాత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి బీసీ కులాలందరి తరపు నుండి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను.